2-3 ఏళ్ల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. అదో పీడకల. ఇప్పుడు మరోసారి కొత్త కరోనా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. 27 దేశాలకు పాకిన కరోనా వైరస్ భారత్ను భయపెడుతోందా? వైద్యులు ఏం చెప్తున్నారు? కరోనా పీడకల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు. లాక్డౌన్ నష్టాలు, కరోనా నష్టాలు ఇంకా జనాన్ని వెంటాడుతున్నాయి. మళ్లీ పిడుగులాంటి వార్త కరోనా కొత్త వేరియంట్ దడ పుట్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి మరోసారి కొత్త రూపు దాల్చింది. తాజాగా XEC అనే కొత్త వేరియంట్ వెలుగులోకి రావటం, ఇప్పటికే 27 దేశాల్లో గుర్తించడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేరియంట్ యూరప్ అంతటా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్-19 XEC వేరియంట్ ను తొలిసారిగా జర్మనీలో గుర్తించారు. ఈ వేరియంట్ లక్షణాలు గతంలోని కరోనా లాగా ఉంటాయని, గతంతో పోలిస్తే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. జూన్లో మొదటిసారిగా జర్మనీలో గుర్తించారు. ఎక్కడ లాక్డౌన్లు, ముందు జాగ్రత్త చర్యలు లేవు. అక్కడి నుంచి యూరప్ తో పాటు అమెరికా, చైనాతో సహా 27 ఇతర దేశాల్లో వ్యాపించింది. అంతే, ఖండాంతరాలను ఈ వైరస్ దాటేసిందన్నమాట. శరవేగంగా వ్యాపిస్తూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా XEC వేరియంట్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా మనం కోవిడ్ తీసుకున్న వ్యాక్సిన్ డెఫినెట్ గా ఈ వైరస్ ని నాశనం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రాపర్ గా బూస్టర్ డోస్ వరకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. మోరోవర్ దీనిలో ఉన్న లక్షణాలు, ఇప్పుడున్న వేరియంట్ దాదాపుగా చాలా దేశాల్లో వ్యాప్తి చెందుతా ఉంది. అందుకనే మళ్ళీ మరొకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క వైరస్ వ్యాప్తిని, వేరియంట్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోమని మనందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రివెంటివ్ మెజర్స్, మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 జాగ్రత్తలు యథావిధిగా కోవిడ్ తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే వ్యక్తి కన్ఫర్మ్ అవుతుందో వారిని ఐసోలేట్ చేసి 14 రోజుల వరకు. 2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ KS 1.1, KP 3.3 నుంచి XEC హైబ్రిడ్ వేరియంట్ ఆవిర్భవించినట్లు సమాచారం. దీనివల్ల తీవ్రమైన జ్వరం, నొప్పులు, అలసట, దగ్గు లేదా గొంతులో మంట వస్తాయని తేలింది. కొంతమందిలో దీర్ఘకాలికంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం కూడా కొత్త రకం కోవిడ్ XEC లక్షణాలు. ఈ XEC అనే వైరస్ ఆల్రెడీ ఇట్స్ నోన్ వేరియంట్. అంటే మనకు ఒమిక్రాన్ వేరియంట్ లో KP1, KS3 అనే ఒక డిఫరెంట్ మ్యుటేషన్ చెందిన వైరస్ సమూహికమే ఈ యొక్క ఈ XEC అనే వైరస్. యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఇప్పుడు కొత్తగా న్యూ స్ట్రెయిన్ గా మ్యుటేషన్ చెంది మనకు ఈ 27 దేశాల్లో వ్యాప్తి చెందుతుంది. దీని యొక్క లక్షణాలు యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కోవిడ్-19 వైరస్ లాగానే జ్వరము, దగ్గు, ఆయాసము, అంతేకాకుండా ఫెటిగ్నెస్, బాడీలో పెయిన్స్, లాస్ ఆఫ్ అపటైట్, అంతేకాకుండా కడుపులో నొప్పి, ఇలాంటి లక్షణాలతోటే మనకు ఉంటాయి. దీనికి యాజ్ ఇట్ ఈస్ గా ద ఇంక్యుబేషన్ పీరియడ్ దాదాపు 7 రోజుల నుంచి 14 రోజుల వరకు మన బాడీలో ఉండి ఆటోమేటెడ్ యాంటీబాడీస్ మన బాడీలో తయారైన తర్వాత ఈ యొక్క వైరస్ నాశనం అవ్వడానికి అవకాశం ఉంది. చలికాలంలో యూరప్ ను ఈ కొత్త వైరస్ వణికించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం ఉత్తమమని చెప్తున్నారు నిపుణులు. కోవిడ్ బూస్టర్ డోసులు తీసుకోవడం బెటర్. ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటే మళ్లీ లాక్డౌన్స్ తప్పకపోవచ్చు. అందుకే బీ అలర్ట్.